సీఎం రేవంత్ రెడ్డికి ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్ని జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో గెలుపొందారు నవీన్ రెడ్డి. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తేలిపోయింది. ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక జరిగింది. మార్చి 28న జరిగిన బైపోల్ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఎగ్జిట్ పోల్స్తో నిరాశలో ఉన్న బీఆర్ఎస్లో ఒక్కసారిగా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం జోష్ నింపిందనొచ్చు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయట సంబరాలు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. మొత్తం 1439 ఓట్లకు గాను 1437 ఓట్లు నమోదయ్యాయి. అందులో 21 చెల్లని ఓట్లుగా తేల్చారు. కౌంటింగ్ కేంద్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి వెళ్ళిపోయారు. మొత్తం 1439 మంది ఓటర్లుండగా 1437 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి 19 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ నడిచింది. చివరకు బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు. మొత్తం మీద మహబూబ్ నగర్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. మా ప్రతినిధి మణికంఠ లైవ్లో జాయిన్ అవుతున్నారు. మణికంఠ, ఒక్కసారిగా బీఆర్ఎస్కు బూస్ట్ అందినట్టయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ విజయాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎట్లా సంబరాలు జరుపుకుంటున్నారు? ఫలితాలు ఎట్లా వచ్చాయి? రామదాస్, మొత్తంగా స్థానిక సంస్థల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయనేటటువంటి ఎదురు చూపుకైతే ఈరోజు తెరపడిందనే చెప్పవచ్చు. దాదాపుగా 2 నెలల పాటు కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మిగతా వారంతా అందరి చూపు కూడా స్థానిక సంస్థల ఉప ఎన్నికపై పడింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. మార్చి 28వ తేదీన ఉప ఎన్నిక జరిగింది. దీంతో ఏప్రిల్ 2వ తేదీన రిజల్ట్స్ రావాల్సి ఉంది. కానీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించడంతో ఈ ఫలితాన్ని ఒక్కసారిగా వాయిదా ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ రోజు జూన్ 2వ తేదీ ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరిగింది. కౌంటింగ్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 111 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. మొదటి ప్రాధాన్య ఓట్లతోనే బీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖరారైపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహం నిండింది. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారంతా కూడా ఒక్కసారిగా కౌంటింగ్, అదేవిధంగా ఫలితాల వెలువడిస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. అయితే మహబూబ్నగర్ పట్టణంలోని బాయ్స్ కళాశాల దగ్గర కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి పూర్తిగా చూడవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఒక సంబరాల్లో మునిగిపోయారు. వారంతా కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్తిగా వారందరూ కూడా ఒక్కసారిగా కౌంటింగ్ కేంద్రం వైపుకు దూసుకొస్తున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళని నిర్వహించారు. ఎందుకంటే 144 సెక్షన్ నడుస్తుంది. అంతేకాకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాలేదు కాబట్టి అంతా కొంత సహకరించాలంటూ కూడా బీఆర్ఎస్ కూడా ఇక్కడ ఆపేసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి 1439 ఓట్లు ఉండగా 1437 ఓట్లు నమోదయ్యాయి. ఇందులో 21 ఓట్లు చెల్లని ఓట్లుగా అధికారులు నిర్ధారించినటువంటి పరిస్థితి. ఇందులో పూర్తిగా చూసుకున్నట్టయితే మొత్తం చెల్లిన ఓట్ల సంఖ్య 1416 ఉంటే బీఆర్ఎస్ పార్టీకి 763 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 652 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యం, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సమీపిస్తున్న నేపథ్యంలో అసలు ఇక్కడ ఏ పార్టీ విజయం సాధించబోతుంది, ఏం జరుగుతుంది అనేటటువంటి ఉత్కంఠ నడుస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ చాలా క్లియర్ గా మనకు అంటే మొదటగానే బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు స్థానిక సంస్థల్లో. అది చాలా క్లియర్ గా తెలిసిన విషయం. కానీ వాళ్ళని కాపాడుకునేందుకు గోవాలో క్యాంపులు పెట్టారు. 2 పార్టీలు పోటాపోటీగా క్యాంపు రాజకీయాలు నడిపించాయి. సో ఓవరాల్ గా ఇవన్నీ కూడా ఫలించి బీఆర్ఎస్ తమ అభ్యర్థిని గెలిపించుకుందనుకోవచ్చా? క్యాంపు రాజకీయాలు ఫలితాలు నుంచి అనుకోవచ్చా? ఇక్కడ
ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పూర్తిగా ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పూర్తిగా క్యాంపు రాజకీయాలకు తెరలేపినటువంటి పరిస్థితి. అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు గోవా, బెంగళూరు వేదికగా క్యాంపు రాజకీయాలు నడిపించారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా మెజారిటీ సభ్యులంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా కొంత ప్రలోభాలకు గురి చేసేందుకు, వారందరితో తమకు ఓటు వేయించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. అందులో భాగంగానే క్యాంపు రాజకీయాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అందుకు ధీటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రంగంలోకి దిగి క్యాంపు రాజకీయాల్లో పాల్గొంటున్నటువంటి ఎవరైతే ఓటర్లుగా ఉన్న వారందరితో కూడా నేరుగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి క్రాస్ ఓటింగ్ జరగొద్దు, మన ఓట్లు మనకు పడితే చాలు, మనం గెలిచే అవకాశాలు ఉంటాయంటూ కూడా అందరికీ సూచించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా డబ్బు ప్రవాహం కూడా ఎక్కువగా సాగింది అనేటటువంటి ప్రచారం కూడా కొనసాగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఎవరు నెగ్గుతారు? అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటర్లు క్రాస్ ఓటింగ్ చేస్తారా, లేకపోతే బీఆర్ఎస్ ఓట్లు సాలిడ్ గా బీఆర్ఎస్ పార్టీకి పడుతుందా, లేకపోతే ఏం జరుగుతుందా అనేటటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 2వ తేదీన ఈ ఫలితాలు రావాల్సి ఉంది. అప్పటికి పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ పై పడే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది ఈసీని సంప్రదించారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఎన్నికల ఫలితాలు కావచ్చు, కౌంటింగ్ ని వాయిదా వేశారు. సో మొత్తానికైతే ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మొదటి ప్రాధాన్యత ఓటింగ్ పూర్తిగా లెక్కించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు నిండాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 స్థానాల్లో గతంలో చూసుకున్నట్టయితే, అసెంబ్లీ ఎన్నికల్లో 2019లో చూసుకున్నట్టయితే 13 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంలో కొంత నిరాశతో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఇది కొంత బూస్టింగ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు కూడా వెలువడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా మరోసారి సత్తా చాటబోతుందా, మరోసారి ఏం చేయబోతుంది అనేటటువంటి కొంత సస్పెన్షన్ అయితే క్రియేట్ అయినటువంటి పరిస్థితి. మొత్తంగా స్థానిక సంస్థల ఉప ఎన్నిక ఫలితాలు అయితే ఈ రోజు విడుదలయ్యాయి. అందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయితే గెలుపొందినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా రెండు పార్టీల నాయకులు కూడా గెలుపు తమనే వరిస్తుంది అనేటటువంటి ఒక ధీమాతో ముందుకెళ్లారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాము, గతంలో 10 ఏళ్ల పాలనలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి వారంతా కూడా ఖచ్చితంగా ఈసారి మేము మార్పు కోరుకుంటున్నాం, ప్రజలే కాదు ప్రజాప్రతినిధులు మార్పు కోరుకుంటున్నామని మాతో చెప్పారు. కాబట్టి మేమే గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ వారు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ పరిపాలన చూశారు, వారొక ప్రజాప్రతినిధిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఈసారి స్థానిక సంస్థల్లో ఓట్లు వేసేటటువంటి కౌన్సిలర్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎక్స్ అఫీషియల్ మెంబర్లు కావచ్చు, వారంతా కూడా మాకే పట్టం కడతారు, మేమే గెలుస్తాం అనేటటువంటి ధీమాను బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా తాను వచ్చి ఈ ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది. తన ఓటును కూడా నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ రోజు వెలువడయ్యాయి. అందుకు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. దీంతో మహబూబ్నగర్ జిల్లాలో కొంత బీఆర్ఎస్ శ్రేణులందరిలో కూడా ఆనందోత్సాహాలు నిండిపోయాయి. రామ్దాస్ రైట్, ఎగ్జాక్ట్లీ. నిజంగా 2వ తేదీ ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవం బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా గుడ్ డే అని చెప్పొచ్చు. మంచి స్టార్టింగ్ ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందడం బీఆర్ఎస్ పార్టీకి కొత్త జోష్ నింపుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలుపొందారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి కొత్త షాక్ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై ఆయన 111 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తేలిపోయింది. కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక జరిగింది. మార్చి 28న బైపోల్ జరిగింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఎగ్జిట్ పోల్స్ నిరాశతో ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఈ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక ఫలితం కొంత జోష్ నింపిందనుకోవచ్చు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.